హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, ఏఎల్పి ఎగ్జామ్స్ అనేది అవుతున్నాయి కదా. దీని గురించి అయితే అఫీషియల్ నోటీస్ అనేది రావడం జరిగింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే. అది చూస్తాం, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రాంచీ నుంచి అయితే రావడం జరిగింది. సో రైల్వే ఆఫీస్ కాంప్లెక్స్ రాంచీ నుంచి అయితే రావడం జరిగింది. ఓకే, అంటే ఇది టోటల్ అన్ని బోర్డ్స్ కూడా వచ్చేస్తుంది అనమాట ఈ నోటీస్ అనేది. అది చూడండి, నోటీస్ అంటే ఇప్పుడు చాలామంది మన ఎగ్జామ్స్ అనేది, ఇప్పుడు మన యాస్పిరెంట్స్ అనేది ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తుంటారు కదా. చూడండి ఏమంటుందంటే బోర్డు అనేది, ఆల్ క్యాండిడేట్స్ whose Aadhaar biometric is old are advised to get their Aadhaar biometric updated so that there is no issue biometric verification during CBT exam. అంటే ఇప్పుడు చూడండి, చాలామంది 15 years తర్వాత అనేది అప్డేట్ అనేది చేస్తారనమాట. ఓకేనా, చాలామంది అది అప్డేట్ చేసుకోకపోవచ్చు. ఇప్పుడు కూడా చాలామంది ఆధార్ అప్డేట్ అనేది చేసుకోలేదు అనమాట. ఓకేనా, అంటే దీని యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, మినిమం నార్మల్గా అంటే 5 years తర్వాత అప్డేట్ చేస్తారు, 15 years అప్డేట్ చేస్తారు, 20 yearsకి అప్డేట్ ఉంటాయి అనమాట ఆధార్స్లో. ఓకేనా, అది మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎవరికైనా ఈ విధంగా ఆధార్ అప్డేట్ అనేది లేనట్లయితే మీరు అనేది ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేసుకోండి. ఓకేనా, ఆధార్ ఇన్ కేస్ మీరు ఆధార్ బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేసుకోకున్నట్లు అయితే మట్టుగా అక్కడ అనేది మీకు అనేది CBT దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు ఆధార్ బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ చూడండి చెప్తుంటారు కదా, ఆల్ క్యాండిడేట్స్ హూ దేర్ ఆధార్ బయోమెట్రిక్. ఓకేనా, CBT ఎగ్జామ్ అంటే వెరిఫికేషన్, CBT వెరిఫికేషన్ చేసినప్పుడు అనమాట అక్కడ అనేది ఇబ్బంది అనేది అవుతుందన్నమాట. ఇది అనేది చాలామంది ఫేస్ చేస్తున్నారు స్టూడెంట్స్ అనేవన్నమాట. ఓకే, ఈ ప్రాబ్లం అనేది అది చూడండి, ఈ ప్రాబ్లం మీరు నెక్స్ట్ షిఫ్ట్లో అయితే మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే, ఇన్ కేస్ మీ ఆధార్ బయోమెట్రిక్ని అప్డేట్ చేసుకోండి. 24 hours ఆధార్ బయోమెట్రిక్ అనేది అయిపోద్ది అనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదా, 24 hours ఆధార్ బయోమెట్రిక్ అనేది అయిపోద్ది. అయితే మీరు అనేది ఏది కొంచెం సేఫ్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే ఇప్పుడు చూడండి 15 years తర్వాత ఫోటో అప్డేట్స్ ఏమైనా ఉంటాయి కదా, బయోమెట్రిక్ అంటే ఇది బయోమెట్రిక్ అప్డేట్స్ అయినా ఉంటాయి అనమాట. అంటే మన ఫింగర్స్ అనేది ఫింగర్స్, ఐసీ అన్ని అప్డేట్ అనేది చేస్తారనమాట. ఓకేనా, అది చూడండి, డేట్ అయితే 27 అయితే. ఓకేనా, అది చూడండి, చైర్మన్ RRB రాంచీ నుంచి అయితే రావడం జరిగింది, ST చైర్మన్. ఓకేనా, అర్థమైంది కదా. అయితే ఇదైతే వీడియో అయితే అందరికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తాను, కామెంట్ చేయండి, నేను మీరు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.